అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దున్నుంచి ఒక విషయం వాంటెడ్‌గా వైసీపీ సోషల్ మీడియా పాపం కష్టపడుతూ ఉంది. బట్ సక్సెస్ అవ్వలేకపోతుంది. దానికి సంబంధించి ఒక వివరణ నాది. గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీరిప్పుడు అసెంబ్లీ సమావేశాలు గనక గమనిస్తున్నట్లయితే క్లియర్‌గా రాష్ట్రంలో ఏ పథకాలనైతే అమలు చేస్తున్నామో వాటికి సంబంధించి వివరణ, అలాగే రాష్ట్రానికి ఏ అవసరాలైతే ఉన్నాయో వాటికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా వాటిని పూర్తి చేయబోతామని చెప్పేసి భరోసా, నిధులు ఎంత తీసుకొస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎలా నిధులు ఇక్కడ సంపద సృష్టి అనేది ఏ పథకాల ద్వారా, ఏ ప్రాజెక్టుల ద్వారా చేస్తాం, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయిద్ది, పూర్తిగా వివరాలతో సహా మాట్లాడుతూ ఎట్ ఏ టైము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇక్కడెక్కడ వ్యక్తిగత హననం కానివ్వండి, వ్యక్తిగత దోషణలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించడం కానివ్వండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎక్కడా ఏ ఒక్క నాయకుల నోటి నుంచి కూడా మనం వినలా ఇప్పటి వరకు. క్లియర్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే చర్చ జరుగుతుంది. దీంట్లో భాగంగా సింగిల్ సింహాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు కనీసం అతనికి వెనకాల ఇంకో 10 మంది తోడుండి 11 మంది సింహాలను ప్రజలు నించోబెట్టినా సరే 11 సింహాలు కూడా ఎందుకు అసెంబ్లీలోకి అడుగు పెట్టట్లేదు? ఎందుకు ఆ 11 నియోజకవర్గాల తరపున ప్రజల నియోజకవర్గాలకు సంబంధించి సమస్యల తరపున వాయిస్ని ఎందుకు అక్కడ వినిపించట్లేదు? ఆ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు ప్రతిపాదన ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గాల గొంతు అక్కడ ఎలా వినిపిస్తుంది? అందుకే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మిమ్మల్ని ఎవరు అవమానపరచరు. ఎలా అంటే గతంలో మీరే ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు, ఆయన కుమారులు లోకేష్ గారు వీళ్ళకి సంబంధించి వ్యక్తిగత దోషణలకు చేశారు. పుట్టుకలు వాటికి సంబంధించిన నీచమైనటువంటి భాష వాడారు. అది ఇవాళ మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడరు. మీ పుట్టుకలు, మీ పిల్లల పుట్టుకలు, మీ భార్యలు వీళ్ళ గురించి ఎవరి గురించి అక్కడ మాట్లాడరు. అలాగే గతంలో మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్లిళ్ళు, ఆయన భార్యలు గురించి ప్రస్తావన అసెంబ్లీ సాక్షిగా చేసుకున్నారు, అక్కడ ఆయన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా. అట్లాంటి పదజాలాన్ని ఇవాళ ఎవరు వాడరు. మీకున్నటువంటి భార్యలో లేదంటే మీ వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడు అన్నారు 3-4 భార్యలు